ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఎంతటి సమర్థులైన ఆర్థిక పరంగా కానీ శారీరక పరంగా ఎన్ని విధాల దన్ను ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితులు వెన్నంటి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనను రక్షించేటువంటిది ఏమిటి అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యము, అదేవిధంగా పరమాత్మ యందు మనకున్నటువంటి అచంచలమైన విశ్వాసము. విపత్కర పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేనప్పుడు ఆ పరమాత్మను హృదయంలో తలుచుకుని దివ్య రూపాన్ని హృదయంలో నిలుపుకుని స్వామి నన్ను రక్షించు అని మనోధైర్యంతో భక్తితో స్వామిని కొలిచినట్లయితే కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి మనకు లభిస్తుంది. అందువల్లనే మనం యథాశక్తి వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కీర్తించటం కలియుగంలో అన్ని పాపములను హరిస్తుంది. అందులో భాగంగానే మనం ఈనాడు కూడా ఆదిపర్వంలోని విశేషాలు తెలుసుకుందాం. అంతకు ముందుగా ఆచార్యుల వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపజేస్తారు. శ్రద్ధాసక్తులతో భగవంతుడిని తలుచుకుంటూ ఆ సంకల్పాన్ని మనందరం కూడా పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే భక్తబంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కింతస్య పుష్కర జలైరభిషేచనేన కిం తస్య పుష్కర జలైరభిషేచనేన అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆదివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా
నివృత్తిద్వారా నివృత్తిద్వారా సకలశ్రేయః సకలశ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ప్రథమాధ్యాయాంతర్గత ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః వివాహురపరో హరిః అఫాలలోచన శంభుః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భారత భారతీ శుభగభస్తి చయంబులజేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభముబాచి సూరి చేతో రుచిరాబ్జబోధన రతుండగు దివ్యు పరాశరాత్మజాంభోరుహమిత్రుగొల్చి ముని పూజితు భూరి యశో విరాజితున్. నన్నయ్య గారు భారతాన్ని రచిస్తూ ప్రారంభిస్తూ ఆది పర్వాన్ని ఆ వ్యాస భగవాను ఇలా తలుచుకున్నారటండి. భారతంలో ఉన్నటువంటి పదునైనటువంటి వాక్కులనబడే సూర్యకిరణములతో సంసారంలో ఉన్నటువంటి దుర్గుణములు, బాధలు, బంధాలు, కష్టాలు అనబడేటువంటి చీకట్లన్నింటినీ కూడా పోగొట్టి పండితుల యొక్క సహృదయుల యొక్క హృదయం అనేటువంటి పద్మాన్ని వికసింపజేసేటువంటి మహానుభావుడు వ్యాసుడనేటువంటి సూర్యుడు. ఆ సూర్యుడు, వ్యాస సూర్యుడు తన కిరణములతో ఈ సంసారంలో మనం పడేటువంటి బాధలనే అంధకారాన్ని పోగొట్టడం కోసమే సహృదయుల యొక్క హృదయం అనేటువంటి పద్మాన్ని వికసింపజేయటం కోసమే శ్రీమన్ మహాభారతాన్ని రచించారు అని చక్కగా వర్ణించారు నన్నయ్య గారు. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి శ్రీమన్ మహాభారతంలో నిన్న మనం ఆయా పర్వముల యొక్క విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకున్నాం. భారతం ఎటువంటిది అంటే సర్వేషాం కవిముఖ్యానాం ఉపజీవ్యో భవిష్యతి అని చెప్పుకున్నాం. భారతం పుట్టిన తర్వాత ఎంతోమంది కవులు భారతాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా ఎన్నో కావ్యాలు రచించారు, గొప్ప కీర్తిని గడించారు. ఉదాహరణకు మాఘుడనేటువంటి కవి శిశుపాల వధ అనేటువంటి కావ్యాన్ని రచించాడు. ఆ శిశుపాలుణ్ణి వధించినటువంటి వృత్తాంతాన్ని భారతంలో ఘట్టాన్ని ఆధారంగా తీసుకున్నాడు. అలాగే భారవి అనేటువంటి కవి కిరాతార్జునీయం అనే పేరు కలిగినటువంటి చక్కని కావ్యాన్ని రాశాడు. అందులో అరణ్య పర్వం
వీళ్ళంతా అరణ్యానికి వెళ్ళిన సందర్భంలో అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించిన ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని వర్ణనలతో విస్తృతపరిచి మహాకావ్యంగా రచించాడు భారవి. ఇంకా కాళిదాస మహాకవి భారతంలో చెప్పబడినటువంటి దుష్యంతుడు శకుంతల వారిద్దరి యొక్క వృత్తాంతాన్ని, సంక్షిప్తమైన వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని అభిజ్ఞాన శాకుంతలం అనే పేరుతో ఒక నాటకాన్నే రచించాడు స్వల్పమైన మార్పులతో. అది జగత్ప్రసిద్ధమైపోయి ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇలాగా కవుల యొక్క రచనలకు పదును పెట్టడానికి ఈ భారతం ఉపయోగపడుతుంది. కేవలము కవులనే కాదు, ఎవరికైనా కూడా ఉత్తములైన వాళ్ళ యొక్క ఆచరణ చూచినప్పుడు ఆ ఆచరణలో ఉన్నటువంటి చక్కని మార్గాన్ని మనం కూడా అనుసరించి వెళ్ళాలి అని మనకు కూడా కోరిక కలుగుతుంది. అలా ఏ ఏ కోణంలో ఎవరెవరు భారతం నుంచి ఏమి నీతి నేర్చుకోవాలనుకున్నారో, ఏమి ఆచరణ చేయాలనుకున్నారో వాటన్నిటికీ ఉత్తమమైనటువంటి దిశానిర్దేశము, మార్గము తెలియజేసేటువంటి గొప్ప గ్రంథమే భారతం. పర్జన్య ఇవ భూతానాం ఆశ్రయో భారతద్రుమః సౌతిరువాచ తస్య వృక్షస్య వక్ష్యామి శాఖా పుష్పఫలోదయం స్వాదుమేధ్య రసోపేతం అచ్ఛేద్యమరైరపి. ఎప్పుడైతే మేఘాలు వచ్చి వర్షాన్ని కురిపిస్తాయో అప్పుడు సమస్తమైన ప్రాణులకు కూడా ఆనందం కలుగుతుంది. మేఘుడు మనందరికీ ఎంత ఆధారమో, మేఘుడు లేకపోతే మనం జీవించలేము. అలాగే భారతం అనేటువంటి గొప్ప వృక్షము మనందరికీ కూడా చల్లని నీడనిస్తూ, మేఘుడు లోకాన్ని రక్షించినట్లుగా భారతం కూడా తనదైనటువంటి నీడనివ్వటం అంటే మనకు కలిగేటువంటి తాపాలన్నింటినీ పోగొట్టి సంసారం అనే ఎండ వేడిమి నుంచి రక్షిస్తూ చల్లదనాన్ని ఇస్తూ, కష్టం వచ్చినప్పుడు ఇలా నడుచుకోవాలి, తప్పు అలా చెయ్యకూడదు అనే నీతుల్ని తెలియజేస్తూ ఒక చల్లని చెట్టులాగా మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది భారతం. తస్య వృక్షస్య వక్ష్యామి శాఖా పుష్పఫలోదయం. సూత మహర్షి పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవసుడు చెప్తూ ఉన్నాడు సౌతి, భారతం అనేటువంటి వృక్షానికి ఉన్న కొమ్మలేమిటి, పుష్పములేమిటి, ఫలములేమిటో నేను ఇంకా వివరంగా చెబుతాను. తస్య వృక్షస్య, ఆ భారత వృక్షానికి శాఖా పుష్ప ఫలోదయం, కొమ్మలేమిటి, ఫలములేమిటి, వాటి ఉత్పత్తి ఏమిటి అనే విషయాన్ని చెబుతాను. స్వాదుమేధ్య రసోపేతం అచ్ఛేద్యం అమరైరపి. ఆ వృక్షం ఎలాంటిది అంటే స్వాదుమేధ్య రసోపేతం, తీయనైనటువంటి పండ్లు కలిగినది. స్వాదు అంటే తీయనిది అని. ఏకహా స్వాదు నభుంజీత, తీయనైనటువంటి పదార్థాన్ని ఒక్కళ్ళు రహస్యంగా తినకూడదు, అందరికీ పంచిపెట్టాలి. అంత మధురమైనటువంటి ఉపాఖ్యానాలతో ధర్మాలతో నిండి ఉన్నటువంటి ఈ భారతం అనేటువంటి వృక్షము మేధ్య రసోపేతం. మేధ్యము అంటే పరమ పవిత్రమైనటువంటి అమృతతుల్యమైనటువంటి రసంతో నిండినది. ఆ మహాభారతం అనే వృక్షానికి పండినటువంటి పండ్లు ఎలాంటివి అంటే అమృతతుల్యమైన రసాన్ని మనకు అందించేటువంటివి. మనకే కాదు దేవతలకు కూడా. అందువల్లనే చెబుతున్నారు అచ్ఛేద్యం అమరైరపి. అమరైరపి, దేవతల చేత కూడా అచ్ఛేద్యం, చిన్నము చేయటానికి కుదరనిది. ఎందువల్లంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా అందులో చాలా ఉన్నాయి. కేవలం మానవుల యొక్క ఆచార విషయాలే కాకుండా దేవతలు ఆచరించవలసిన ధర్మాల గురించి కూడా భారతంలో చెప్పారటండి. అంత గొప్పది ఈ భారతం అని సౌతి చెబుతూ ఉన్నాడు ఋషులందరికీ కూడా. మాతుర్నియోగాత్ ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణద్వైపాయనః పురా త్రీనగ్నినివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. వ్యాస మహర్షి కేవలం భారతాన్ని రచించి ఊరుకోలేదు, భారత రచన కన్నా పూర్వమే భారతాన్ని నిలబెట్టాడండి. ఆయన నిలబెట్టిందే భారతం. భారతంలో వంశక్రమం ఎలా అభివృద్ధి చెందింది? వ్యాస మహర్షి లేకపోతే ఈ కౌరవ పాండవుల యొక్క అభివృద్ధి లేదు, జన్మలు లేవు. ఆ భారతాన్ని నిలబెట్టి ధర్మ సంస్థాపన చేశాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు. అదే చెబుతున్నారు ఈ శ్లోకంలో. మాతుర్నియోగాత్ ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః. భీష్ముడు
ఆయన్నే గాంగేయుడు అంటారు, గంగ యొక్క కుమారుడు కాబట్టి. ఆయనేమో నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని నియమం పట్టాడు. నియమం పడితే మరి ఆయన తీసుకొచ్చినటువంటి కాశీరాజ కుమార్తెలు అంబిక అంబాలిక ఇద్దరిని కూడా విచిత్ర వీర్యుడు అనేటువంటి సత్యవతి కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ ఈ విచిత్ర వీర్యుడేమో మరణించాడు. అంబికకు అంబాలికకు సంతానం లేదు. మరి ఏం చెయ్యాలప్పుడు అంటే ఈ సత్యవతీదేవి పరాశరుని ద్వారా దివ్యమైనటువంటి తేజోయుక్తమైనటువంటి ధర్మబద్ధమైన సంతానాన్ని కన్నది ఆయనే వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి వెళ్ళిపోతూ తపస్సుకి వెళ్ళిపోతూ నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పాట. ఆయన్ని తలుచుకున్నది. వ్యాస భగవానుడు వచ్చాడు. ఏమ్మా అంటే ఈ భీష్ముడేమో బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాడు, వంశమేమో నిర్వంశం అయిపోయింది, ఎలాగయ్యా అంటే అప్పుడు ఆయన ద్వాపర యుగానికి సంబంధించిన ధర్మాన్ని అనుసరించి, ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి అంశం అండి, విమర్శలకు తావులేనటువంటి అంశం. యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి. ఆనాడు ద్వాపర యుగంలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి దేవర సంబంధం అనేటువంటి సంబంధంతో, అది కూడా కేవలము సుఖాపేక్షలతో కాదు, సంతానోత్పత్తి కోసమే, కేవలము ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పునరుద్ధరించి వంశాన్ని నిలబెట్టుకోవటం కోసమే ఇతరమైనటువంటి మార్గములేవి దొరకని సమయంలో ద్వాపరయుగ సంబంధమైన దేవర సంబంధంతో ఆ వ్యాస మహర్షి తేజస్సును అంబిక అంబాలికల యందు ప్రవేశపెట్టి వారి ద్వారా ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళంతా జన్మించారటండి. ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. క్షేత్రే విచిత్ర వీర్యస్య కృష్ణద్వైపాయనః పుర త్రీనగ్నీనివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. ఈ శ్లోకంలో పరిశీలిస్తే ఒక చక్కని విషయం మనకి తెలుస్తుంది. త్రీనగ్నీనివ కౌరవ్యాన్, కురువంశ సంబంధమైనటువంటి ఆ ముగ్గురిని కూడా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీర ముగ్గురి యొక్క జననాన్ని ఏమని వర్ణిస్తున్నారు? త్రీన్ అగ్నినివ, అగ్నితో సమానమైన వారు. అగ్నితో సమానమైన వారంటే కేవలం తేజస్సులనే కాదు, వారి పుట్టుక కూడా అగ్ని ఎంత స్వచ్ఛమైనదో, అగ్ని ఏ విధంగా అన్నింటినీ పవిత్రం చేస్తుందో, అగ్ని వంటి తేజస్సు, అగ్ని వంటి స్వచ్ఛత కలిగినటువంటి వారు, శుద్ధమైనటువంటి వారు. వారి జన్మకు ఏ విధమైనటువంటి మలినములు అంటవు అనే విషయాన్ని తెలియజేస్తూ త్రీనగ్నీనివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. ఎవరాయన అంటే వ్యాస మహర్షి. ఆయనటువంటి వాడు జన్మించిన వెంటనే నేను తపస్సు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాడు, ఐహికమైనటువంటి భోగాల పట్ల ఏ విధమైన ఆసక్తి లేనివాడు. ఎప్పుడైతే భారతంలో మనకి వృత్తాంతాల్లో కొన్ని సన్నివేశాల్లో క్లిష్ట పరిస్థితులు వస్తాయో ఆ సమయంలో ఆయన వచ్చి ధర్మ సూక్ష్మంతో ఆ సమస్యని పోగొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంతే తప్ప ఆయన ఎప్పుడూ సంసార సంబంధమైనటువంటి లంపటములలో ఎక్కడా ఇరుక్కున్నట్టు మనకి కనిపించదు. అందువల్లనే ఆయన విశేషణం చూడండి, ధర్మాత్మ, ధర్మమే స్వభావంగా కలిగినటువంటి వాడు వ్యాస మహర్షి. మాతుర్నియోగ ధర్మాత్మ గాంగేయస్య చ ధీమతః. ఒక పక్క భీష్ముడు, ఇంకో పక్క సత్యవతి, వీరిద్దరూ కలిసి నాయనా నీవు తప్ప వేరే గత్యంతరం లేదు, ఈ యుగ ధర్మాన్ని బట్టి అది ఆచరించడం తప్పు కాదు, ఇది ధర్మ సూక్ష్మము అని ఆ ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి మాత్రమే కేవలం వంశాన్ని నిలబెట్టడం కోసం వ్యాస మహర్షి అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనబడేటువంటి ముగ్గురి యొక్క జన్మకు కారణమయ్యాడు. ఉత్పాద్య ధృతరాష్ట్రంచ పాండుం విదురమేవచ జగామ తపసే శ్రీమాన్ పునరేవాశ్రమం ప్రతి. ఈ రకంగా ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజును, విదురుణ్ణి కూడా వారి జన్మకు కారకుడై జగామ తపసే శ్రీమాన్, మళ్ళీ వెంటనే ఆ వ్యాస మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. పునరేవ ఆశ్రమం ప్రతి, ఆయన ఎక్కడైతే ఆశ్రమంలో ఉంటారో ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తేషు జాతేషు వృద్ధేషు గతేషు చ పరాంగతిం అబ్రవీద్ భారతం లోకే మానుషేస్మిన్ మహారుషి. మరి ఈ భారతాన్ని ఎప్పుడు ఆయన చెప్పారు, ఆ సమయం ఎప్పుడు అంటే తేషు జాతేషు వృద్ధేషు, ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, అదేవిధంగా విదురుడు వీళ్ళంతా కూడా జన్మించి
కురువంశం అభివృద్ధి చెంది పరిపాలన సాగి వాళ్ళు మరణించిన తరువాత అప్పుడు ఈయన భారతాన్ని రచించారటండి. అబ్రవీత్ భారతం లోకే మానుషేస్మిన్ మహారుషి. ఈ మానుష లోకంలో, ఈ మానవ లోకంలో భారతం అనేటువంటి ఉద్గ్రంథాన్ని మహాన్ ఋషి, మహాత్ముడైనటువంటి ఆ ఋషి అబ్రవీత్ తెలియజేసెను. ఎప్పుడు తెలియజేశాడు? వాళ్ళు వృద్ధులై పరాంగతింగతేషు, ఉత్తమమైనటువంటి లోకములను పొందిన తరువాత అని చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో. జనమేజయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రశః శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే. ఆ తరువాత జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యాగాన్ని నిర్వహించేటువంటి బ్రాహ్మణోత్తములంతా కూడా వేల కొలది ఆ యాగంలో పాల్గొన్నారు. ఆ సమయంలో జనమేజయ మహారాజు ప్రశ్నించాడు, అయ్యా వ్యాస మహర్షి, మా తాతల యొక్క వృత్తాంతాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు సవివరంగా తెలియజేయండి అని అడిగితే అప్పుడు వ్యాస మహర్షి శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే, తన శిష్యుడైనటువంటి వాడు తన దగ్గరే ఉన్నటువంటి వైశంపాయనుణ్ణి ఆజ్ఞాపించాట వ్యాస మహర్షి. నాయన, ఆ జనమేజయ మహారాజు అడిగినటువంటి ఆ వృత్తాంతం అంతా కూడా నా దగ్గర తెలుసుకున్నావు కదా, అది వివరంగా నువ్వు చెప్పు, ఎక్కడైనా అవసరమైతే నేను కూడా ఇక్కడే ఉంటాను, ఆ విషయాలన్నీ వివరించి చెప్తాను అని శశాస ఆజ్ఞాపించాట. ఆజ్ఞాపిస్తే వైశంపాయనుడు చెప్పాడు. స సదస్యైః సమాసీనః శ్రావయామాస భారతం కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః. యజ్ఞం జరిగేటప్పుడు మధ్యలో విరామం దొరికినటువంటి సమయంలో హాయిగా భారత సంబంధమైనటువంటి వృత్తాంతాన్ని వాళ్ళందరూ విన్నారటండి. పండగలు వచ్చినప్పుడు రాత్రిపూట జాగారం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినప్పుడు భగవంతుని యొక్క నామ సంకీర్తనంతో భక్తిగా కనుక చేసినట్లయితే అది పరమాత్మ యందు మన మనస్సుని నిలుపుతుంది. ఆ రకంగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా భగవన్నామస్మరణ చెయ్యాలి. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. యజ్ఞం జరిపేటప్పుడు మధ్యలో కాస్త సమయం చిక్కినట్లయితే ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్కాలక్షేపం చేస్తున్నారు. ఏమిటది అంటే ఉత్తమమైనటువంటి భారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు. వైశంపాయనుడు చెబుతూ ఉంటే స సదస్యైః సమాసీనః శ్రావయామాస భారతం. సదస్యైః సమాసీనః అంటే ఆ సభలో ఉన్నటువంటి వారందరితో కూర్చుని జనమేజయ మహారాజు వింటూ ఉంటే శ్రావయామాస భారతం, వైశంపాయనుడు వినిపించాడు ఆ భారత గ్రంథాన్ని. చోద్యమానః పునః పునః, మాటి మాటికి ప్రేరేపించబడిన వాడే, అయ్యా చెప్పండి, ఇంకా చెప్పండి, ఆ విశేషాలు చెప్పండి అని ప్రశ్నించి ప్రశ్నించి మరీ తెలుసుకున్నారు. ధర్మరాజాదులు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు ఎలా గడిపారు అంటే ఎవరైనా మహర్షులు కనిపిస్తే వారి దగ్గర దివ్యమైన తత్వాలు ధర్మాలు తెలుసుకుంటూ ధర్మరాజు చక్కగా విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఆ ప్రశ్న ఈ ప్రశ్న అడిగి భగవంతుని యొక్క గుణానుభవాలు మహర్షుల చరిత్రలు తెలుసుకున్నాడు. అర్జునుడేమో పాశుపతాస్త్రం సంపాదించడానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు. వారు అవసరమైన ఆ 13 సంవత్సరాలని కూడా వాళ్ళ శక్తిని, మానసిక శారీరక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప సమయాన్ని వృధా చేయలేదు. ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపద గురించి మాటి మాటికి తలుచుకుంటూ మనం ఏమైపోతామో అనే భయంతోనే సగం మనం ఆపదలకు గురైపోతాం. కాబట్టి ఆపద వచ్చిన సమయంలో మనం ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉత్తమమైన చక్కని నీతిని ధర్మాన్ని బోధించేటువంటి భారతం లాంటి చక్కని వృత్తాంతాలు శ్రవణం చేస్తూ భగవంతుని గుణాలు గనక పఠనం చేసినట్లయితే ఆ భయం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే పాండవుల యొక్క చరిత్ర మనకి చెబుతూ ఉన్నది. అలాగా యజ్ఞంలో ఎక్కడైనా కూడా ఖాళీ సమయం దొరికినప్పుడు కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః, ఆ పనులు ప్రారంభం చేసి మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా కూడా వాళ్ళు ఆ భారత శ్రవణం చేస్తూ ఉన్నారు మహర్షులంతా అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్పారయ్యా అంటే విస్తరం కురు వంశస్య గాంధార్యాః ధర్మశీలతాం క్షత్తుః ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనోబ్రవీత్.
భారతంలో చెప్పబడినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇందులో సారాంశంగా మనకి చెబుతున్నారండి. వ్యాస మహర్షి భారతంలో ప్రతిపాదించిన విషయాలు ఏమిటి ముఖ్యంగా అంటే, కురువంశస్య విస్తరం, కురువంశం అనేది ఎంత విస్తారమై ఉన్నది, ఆ వంశం యొక్క గొప్పతనం ఏంటనే దాన్ని వర్ణించారు. అలాగే గాంధార్యాహ ధర్మశీలతాం, గాంధారి యొక్క చక్కని స్వభావము, ఆవిడ మహాపతివ్రత. శత్రుపక్షంలోనూ మంచివాళ్ళు ఉంటారు, మిత్రపక్షంలోనూ మంచివాళ్ళు ఉంటారు. శత్రుపక్షంలో మంచివాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఆదరించాలి, కానీ శత్రుపక్షం వాళ్ళని తిరస్కరించి దూరం చేయకూడదు. అలాగే మిత్రపక్షంలో కూడా కొంతమంది నికృష్టులైన వాళ్ళు, స్వార్థ చింతన కలిగిన వాళ్ళు ఉంటే మనవాడని వాళ్ళని దగ్గర పెట్టి కార్యాన్ని భంగం చేయకుండా వాణ్ణి కూడా వదిలించాలి. ఎలాగా అంటే, పాము కాటు వేసినప్పుడు వేల్లోకి విషం ఎక్కినప్పుడే వేలు తీసేస్తే మనం బ్రతుకుతాం. మన వైపు ఉన్నటువంటి దుష్టుడు ఎవరైతే ఉన్నాడో వాడు పాము కాటు వేసిన వేలు లాంటి వాడు. కాబట్టి మనవాడని చెడ్డవాడిని ప్రోత్సహించకూడదు, మంచివాడు శత్రువైనా కూడా ఆదరించాలి. అలాగే దుర్యోధనుని పక్షంలో కూడా చాలామంది ఉత్తములైనటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ గాంధార్యాహ ధర్మశీలతాం, గాంధారి యొక్క ధర్మమైన బుద్ధిని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారండి. ధృతరాష్ట్రుని యొక్క మాట వినలేదు దుర్యోధనుడు. అప్పుడు చివరిగా గాంధారి తల్లి మాట అయినా వింటాడేమోనని గాంధారిని పిలిపించి సభకు ఆ దుర్యోధనుడిని పిలిపిస్తే వాడు కళ్ళు ఎర్రగా అయిపోయి, ఇప్పుడు నేను వీళ్ళు చెప్పింది వినాలా అనుకుంటూ బాధపడుతూ సభలోకి వచ్చాటండి. వస్తే అప్పుడు ఆవిడ చెప్పింది, పాండవై పృథివీం తాత భోక్ష్యసే సహిత సుఖి, పాండవులతో కలిసి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి చక్కగా నువ్వు పరిపాలన చేసుకున్నట్లయితే నీవు సుఖంగా ఉంటావయ్యా, నీ జన్మ ధన్యమవుతుంది. ప్రపద్యస్వ మహాబాహుం కృష్ణం అక్లిష్టకారిణం, మహానుభావుడు పరమాత్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే నీ ఆపదలన్నీ కూడా నువ్వు పోగొట్టుకుంటావు. సుహృదాం వచనే తిష్టన్ యశః ప్రాప్స్యసి భారత, ఏషా హి పృథివీ కృత్స్నామాగమ త్వత్కృతే వధం. నీ స్నేహితులు గురువులు అయినటువంటి భీష్మ ద్రోణాదులు మొదలైన వారు చెప్పిన మాటలు విని పాండవులతో గనక నీవు స్నేహం చేసినట్లయితే నాన్న దుర్యోధన, ఈ భూమి అంతా రక్షింపబడుతుందయ్యా. లేకపోతే నీ ఒక్కడి కోసం ఈ భూమి అంతా కూడా రక్తసిక్తమై ఎంతోమంది మరణించవలసి వస్తుంది. యుద్ధాన్ని కాంక్షించవద్దు. అంతేకాదు, అజేయవు కృష్ణ పాండవవు, కృష్ణుడు పాండవుల వైపు ఉన్నంత వరకు నీకు విజయము సిద్ధించదయ్యా అని చెప్పింది తల్లి. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు వినలేదు. ఎటువంటి మహాపతివ్రత అంటే గాంధారి తన భర్తకు నేత్రములు లేవని తాను కూడా వెంటనే గుడ్డగట్టుకుని ఈ లోకాన్ని చూడకూడదు. ఒకవేళ నేను లోకాన్ని చూచినట్లయితే నా భర్తను చిన్నబుచ్చినట్టు అవుతుందనే భావంతో నేత్రములు ఉండి కూడా లోకాన్ని చూడకుండా అనుక్షణము కళ్ళకు గుడ్డగట్టుకుని భర్తతో సమానంగా ఆ దుఃఖాన్ని అనుభవించినటువంటి మహాసాధ్వి గాంధారి, ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఆ తల్లి. అటువంటి గాంధారి యొక్క ధర్మశీలత ఉన్నది ఉన్నట్టుగా వ్యాస మహర్షి తెలియజేసింది. నిజము అనడానికి ఏమిటి నిదర్శనం అంటే, ఎవరి పక్క ఏ దోషముందో ఆ దోషాన్ని నిక్కచ్చిగా తెలియజేశారు, ధర్మం ఎక్కడైతే ఉందో ఆ ధర్మాన్ని నిక్కచ్చిగా తెలియజేశారు. మనం ఏం చేస్తామంటే, మనకి నచ్చిన మాట వినిపించినప్పుడు బాగుంది అనుకుంటాం, కష్టమైన మాటలు వినిపించినప్పుడేమో ఇది నిజం కాదు అబద్ధం అని కొట్టిపారేస్తాం. ఎందువల్లంటే మన మనస్సు దాన్ని అంగీకరించదు. మానవుల యొక్క హృదయం ఇలాగే ఉంటుంది. అందువల్ల దేన్నైనా మనం వేలు పెట్టి లోపాన్ని చూపించే ముందు మనం ఏ ఉద్దేశ్యంతో చూపిస్తున్నామో లోపాన్ని, మనం దాన్ని భరించలేక అంగీకరించలేక దుష్టమైన భావంతో చేస్తున్నామా, మనలో నిజాయితీ ఉందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఊహించుకోవాలి. అందువల్లనే గాంధారి దుర్యోధనుడు తల్లి అయినంత మాత్రాన దుర్యోధనుని యొక్క లక్షణాలు చెడ్డవి. గాంధారి అత్యుత్తమమైనటువంటి భావములు కలిగినటువంటి తల్లి. కుమారుణ్ణి దారిలో పెట్టాలని చూచింది. ధృతరాష్ట్రుడితో కూడా చెబుతుంది, నీ పెంపకం వల్ల వీడిలా తయారయ్యాడు, వాడు అసూయాపరుడైపోయాడు, ఇప్పుడు నీతులు చెప్తే మాత్రం వాడు వింటాడా, వాడిని చెడగొట్టింది నువ్వే, వాడికి మనస్సులో స్వార్థం పెరిగిపోయింది, నా మాట కూడా వింటాడని నమ్మకం లేదు, చివరి ప్రయత్నంగా చెప్దామని ఆవిడ ముందుగానే చెప్పింది. అది ఆమెలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం. అలాగే క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనోబ్రవీత్,
ఇంకా ఏమేం చెప్పబడింది భారతంలో వ్యాస మహర్షి చేత అంటే, క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యా, విదురుని యొక్క ధర్మశీలత. క్షత్త అంటే విదురుడండి, ఆయన యొక్క ధర్మశీలత ఏదైతే ఉందో అది చెప్పబడింది. ధృతరాష్ట్రుడు ఎన్నోసార్లు విదురుని పిలిపించి నీతివాక్యాలు వినిపించుకునేవాడు. అతనిలో ఉన్నటువంటి ఈ వ్యామోహం ఏదైతే ఉందో, పుత్ర వ్యామోహం, దాన్ని పోగొట్టుకోవటం కోసం ఉపశమనంగా మాటిమాటికి విదురుని పిలిచి నాకు మంచి మాటలు చెప్పు, మంచి మాటలు చెప్పు అనేవాడు. ఎన్ని చెప్పినా ఒకటే బూడిలో పోసిన పన్నీరు. ఆ మాటల వల్ల ఆ క్షణం శాంతి చిక్కేది. దుర్యోధనుడు చూడంగానే పుత్ర వ్యామోహంతో ఈ ధర్మమంతా కూడా వదిలిపెట్టేసేవాడు. ఏకో ధర్మ పరం శ్రేయ క్షమైకా శాంతిరుత్తమ విద్యైకా పరమాతృప్తి అహింసైకా సుఖావహ. ఇది విదురుడు చెప్పినటువంటి మాట ధృతరాష్ట్రుడితో. ఓ ధృతరాష్ట్రుడా, వినవయ్యా అన్నయ్యా, ఒకే ఒకటి పరమమైనటువంటి శ్రేయస్సుని కలిగించేది ఏది అంటే ధర్మమే. ధర్మాచరణ చెయ్యి, నీ తమ్ముని బిడ్డలకు సగరాజ్యం పంచెయ్యి. క్షమైకా శాంతిరుత్తమ, ఓర్పు ఉన్నటువంటి వాడే శాంతిని పొందగలుగుతాడు. ఆ ఓర్పు నీలో ఉండాలి, వాళ్ళని చూసి అసూయ చెందకు. విద్యైక పరమాతృప్తి, నిజమైనటువంటి విద్య మనకెంతో తృప్తినిస్తుంది. అహింసైక సుఖావహ, ఇతరుల్ని హింసించకుండా ఉండడమే ఎంతో సుఖకరమైనటువంటి పని అని విదురుడు చక్కగా ధర్మశాస్త్రాన్ని తెలియజేశాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. ఆయన వినలేదు. అలాగే ఎన్నోసార్లు పాండవుల్ని కూడా ఎంతో ఉపాయంగా రక్షించాడండి. అవన్నీ మనం భవిష్యత్తులో వృత్తాంతాల్లో తెలుసుకుంటాం. కాబట్టి క్షత్తు ప్రజ్ఞాం ధృతిం, ఆ విదురుని యొక్క గొప్ప బుద్ధిశాలిత్వాన్ని కూడా ఇందులో వర్ణించారటండి. అలాగే ధృతిం కుంత్యాహ, కుంతీదేవి యొక్క ధైర్యం. భర్త లేకపోయినప్పటికీ కూడా మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవుల్ని కూడా తన బిడ్డలైన ముగ్గురితో పాటు సమానంగా పోషిస్తూ, ఏ విధమైనటువంటి తక్కువ భావం వాళ్ళ మనసులో కలగకుండా, సవతి తల్లి అనే భావన ఆ నకుల సహదేవులకు లేనే లేదు. అన్నదమ్ములు 5గురు కూడా చక్కగా పెంచబడ్డారు. కష్టమైన సమయంలో ధైర్యాన్ని వహించి బిడ్డల పోషణ భారం తన మీద పెట్టుకున్నటువంటి కుంతి యొక్క గొప్పతనం, ఔదార్యం అంతా కూడా ఈ భారతంలో వర్ణింపబడింది. అవన్నీ సమ్యక్ ద్వైపాయనో బ్రవీత్, ఆ వ్యాస మహర్షి చక్కగా వర్ణించి చెప్పారు. విస్తరం కురు వంశస్య గాంధార్యాః ధర్మశీలతాం క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనో బ్రవీత్. ఆ తరువాత శ్లోకం చూడండి. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాంచ సత్యతాం దుర్వృత్తం ధార్తరాష్ట్రానాం ఉక్తవాన్ భగవాన్ ఋషి. ఇంకా ఏం చెప్పారు? అసలైన మాట, సారాంశమైనటువంటి మాట ఈ శ్లోకంలో కనిపిస్తోంది. వాసుదేవస్య మాహాత్మ్యం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం, ఔన్నత్యం కూడా ఇందులో వర్ణింపబడింది భారతంలో. పాండవానాంచ సత్యతాం, పాండవుల యొక్క సత్యనిష్ట ఎంత గొప్పదో తెలియజేయబడింది. దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం, దుర్యోధనాదులు కౌరవుల యొక్క దుష్టమైన ఉపాయాలు పన్నాగాలు చెప్పబడ్డాయి. అవన్నీ ఉక్తవాన్ భగవాన్ ఋషి, పూజ్యుడైనటువంటి వ్యాస మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. వాసుదేవస్య మాహాత్మ్యం, ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి చక్కని ఉపకారాలు అందరికీ చెయ్యాలని అనుకున్నాడు పరమాత్మ. నిండు సభలో చెబుతాడు. దుర్యోధనాదులతో భీష్మద్రోణులు ఎదురుకుండా, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. నిండు సభలో తెలియజేస్తూ, ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది, సత్యము అలాగే ఉంటుంది. కానీ అసత్యంతో సత్యాన్ని, అధర్మంతో ధర్మాన్ని ఎవరైతే అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరైతే ఉపేక్ష చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నష్టపోక తప్పదు. కానీ ధర్మము సత్యము మాత్రం ఎప్పుడు అలా స్థిరంగానే ఉంటాయి, వాటికి ఎప్పుడూ లోటు లేదు అని ఉద్యోగ పర్వంలో తిక్కన గారు సౌమ్యంగా చెబితే, మూలంలో వ్యాస మహర్షి ఇంకొంచెం కఠినంగా, యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్ర నృతేన చ హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర సభాసదః. ధర్మాన్ని సత్యాన్ని ఎవరు అణగదొక్కుతూ చూస్తూ ఉంటారో చేతకానట్లుగా,
అది చూచేవాళ్ళు కూడా తప్పకుండా మరణిస్తారు అని చెప్పి స్పష్టంగా చెప్పారండి వ్యాస మహర్షి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి మధురమైన పవిత్రమైన సత్యమైన వాక్కులతో నిండినటువంటిది ఈ భారతము. ధర్మాన్ని కృష్ణో ధర్మ సనాతన, సనాతనమైన ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన లీలంతా కూడా ఈ భారతంలో పొందుపరిచారు వ్యాస మహర్షి. పాండవానాంచ సత్యతాం, దుర్యోధనుణ్ణి చంపటం భీముడికి ఎంతసేపు, ధర్మరాజు కనుసైగ చేస్తే చాలు. కానీ ధర్మానికి కట్టుబడి ధృతరాష్ట్రుని యందున్నటువంటి పెద్దరికాన్ని మనస్సులో పెట్టుకుని గౌరవంతో ధర్మరాజు తండ్రి తర్వాత తండ్రి ఈ ధృతరాష్ట్రుడు అని ఎంతో వినయంగా ఎన్ని సమస్యలు సృష్టించినా కూడా దుర్యోధనుడు ఓపిగ్గా భరించాడండి. కేవలం ధర్మం కోసమే భరించాడు. ఆయన కనుసైగ చేస్తే అర్జునుడు ఊరుకుంటాడా, భీమసేనుడు ఊరుకుంటాడా? ఎన్ని కష్టాలు పెట్టినా చిన్ననాటి నుంచి అన్నింటినీ భరించారు. కృష్ణుణ్ణి నమ్ముకున్నారు, దైవాన్ని నమ్ముకున్నారు. ఆ సత్యమే వారిని నిలిపింది. పాండవాన అంచ సత్యతాం, వాళ్ళ సత్యనిష్ట ధర్మనిష్ట అన్నీ కూడా ఈ భారతంలో వర్ణింపబడ్డాయి. దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం, ఇంకా ధృతరాష్ట్రుని కుమారుల యొక్క దుష్టమైన ఉపాయాలన్నీ మనం వింటున్నవే, అది ప్రసిద్ధమైనదే. ఉక్తవాన్ భగవాన్ ఋషి, పరమాత్ముడైన వ్యాస మహర్షి ఇవన్నీ కూడా దాంట్లో నింపిపెట్టాడండి. ఇదం శత సహస్రాఖ్యం లోకానాం పుణ్యకర్మణం ఉపాఖ్యానై సహజ్ఞేయం ఆద్యం భారతముత్తమం. ఈ భారతంలో శతసహస్రాఖ్యం, లోకంలో ఉన్నటువంటి మానవులంతా ఆచరింపబడిన ధర్మాలతో నిండినటువంటి ఈ భారతము శతసహస్రాఖ్యం, 1,00,000 శ్లోకాలతో నిండి ఉన్నది. ఉపాఖ్యానై సహజ్ఞేయం, చిత్ర విచిత్రమైనటువంటి ఉపాఖ్యానములతో, కథలతో, వృత్తాంతములతో, నిజమైన గాథలతో నిండి ఉన్నది ఈ భారతము. ఆద్యం భారతముత్తమం, అత్యుత్తమమైనటువంటి గ్రంథము ఈ భారతం. 24 సాహస్రీం చక్రే భారత సంహితాం ఉపాఖ్యానై వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధై. ఇంకా 1,00,000 శ్లోకాలని కూడా కొంచెం సంక్షిప్తం చేసి పండితులు చదువుకోవడానికి వీలుగా 24,000 శ్లోకాలతో కూడా వ్యాస మహర్షి భారతాన్ని చెప్పారటండి. 24 సాహస్రీం చక్రే భారత సంహిత, 24,000 శ్లోకాలతోనూ భారతాన్ని చెప్పారు. ఉపాఖ్యానములు లేకుండా మూలమాత్రంగా భారతం ప్రోచ్యతే బుధై, పండితులంతా కూడా 24,000 శ్లోకాలతో భారతాన్ని అధ్యయనం చేసేవారట. తతోప్యర్ధశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషి అనుక్రమణికాధ్యాయం వృత్తానాం సర్వపర్వణాం. అంతేకాకుండా అర్ధశతం భూయః 150 శ్లోకాలతో సంక్షిప్త రామాయణంలాగా సంక్షిప్త భారతాన్ని కూడా వ్యాస మహర్షి అందించారటండి. అనుక్రమణికాధ్యాయము వృత్తానాం సర్వపర్వణాం, అన్ని పర్వాల్లో ఉండేటువంటి సారాంశాన్ని తీసుకుని అనుక్రమణికా పర్వము, పర్వ సంగ్రహ పర్వం అనేటువంటి పర్వములతో ముఖ్యమైనటువంటి 150 శ్లోకములతో వృత్తాంతములతో భారతాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకునే విధంగా 150 శ్లోకాలలో కూడా భారతాన్ని అందించారట వ్యాస మహర్షి. తతోప్యర్ధశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషి అనుక్రమణికాధ్యాయం వృత్తానాం సర్వపర్వణాం. పర్వసంగ్రహ పర్వములు, అనుక్రమణికాధ్యాయము మొదలైన వాటితో 150 శ్లోకములతో కూడా భారతాన్ని అందించారు. 150 శ్లోకాలతో. ఇదం ద్వైపాయనః పూర్వం పుత్రమధ్యాపయత్ సుఖం తతోన్యేభ్యోనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ విభుః. ఈ భారతాన్ని వ్యాస మహర్షి తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి చక్కగా బోధించారు. ఆ తరువాత అన్యేభ్యః అనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ విభుః, అనురూపులైనటువంటి శిష్యులకు కూడా ఆ భారతాన్ని ఆయన తెలియజేశారటండి. ఈ వృత్తాంతం దగ్గర నుంచి మళ్ళీ మనం రేపు ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకములను పారాయణ రూపంలో ఆచార్యుల వారు మనకు అందిస్తారు. ఆ శ్లోకములను మనం చక్కగా పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
अथ अथ श्रीमन्महाभारते श्रीमन्महाभारते आदिपर्वणि आदिपर्वणि प्रथमोऽध्यायः प्रथमोऽध्यायः पर्जन्य इव भूतानां पर्जन्य इव भूतानाम् आश्रयो भारतद्रुमः आश्रयो भारतद्रुमः सौतिरुवाच सौतिर्वाच तस्य वृक्षस्य वक्ष्यामि तस्य वृक्षस्य वक्ष्यामि शाखा पुष्पफलोदयम् शाखा पुष्पफलोदयम् स्वादुमेध्यरसोपेतम् स्वादुमेध्यरसोपेतम् अच्छेद्यममरैरपि अच्छेद्यममरैरपि मातुर्नियोगात् धर्मात्मा मातुर्नियोगाद्धर्मात्मा गाङ्गेयस्य च धीमतः गाङ्गेयस्य च धीमतः क्षेत्रे विचित्रवीर्यस्य क्षेत्रे विचित्रवीर्यस्य कृष्णद्वैपायनः पुरा कृष्णद्वैपायनः पुरा त्रीनग्नीनिव कौरव्यान् त्रीनग्नीनिव कौरव्यान् जनयामास वीर्यवान् जनयामास वीर्यवान् उत्पाद्य धृतराष्ट्रम् च उत्पाद्य धृतराष्ट्रम् च पाण्डुम् विदुरमेव च पाण्डुम् विदुरमेव च जगाम तपसे श्रीमान् जगाम तपसे श्रीमान् पुनरेवाश्रमम् प्रति पुनरेवाश्रमम् प्रति तेषु जातेषु वृद्धेषु तेषु जातेषु वृद्धेषु गतेषु च पराङ्गतिम् गतेषु च पराङ्गतिम् अब्रवीत् भारतम् लोके अब्रवीत् भारतम् लोके मानुषेऽस्मिन् महान् ऋषिः मानुषेऽस्मिन् महान् ऋषिः जनमे जयेन पृष्टः सन् जनमे जयेन पृष्टः सन् ब्राह्मणैश्च सहस्रशः ब्राह्मणैश्च सहस्रशः शशास शिष्यमासीनम् शशास शिष्यमासीनम् वैशम्पायनमन्तिके वैशम्पायनमन्तिके ससदस्यैः समासीनः ससदस्यैः समासीनः श्रावयामास भारतम् श्रावयामास भारतम् कर्मान्तरेषु यज्ञस्य कर्मान्तरेषु यज्ञस्य चोद्यमानः पुनः पुनः चोद्यमानः पुनः पुनः विस्तरम् कुरु वंशस्य विस्तरम् कुरु वंशस्य गान्धार्या धर्मशीलताम् गान्धार्या धर्मशीलताम् क्षत्तुः प्रज्ञाम् धृतिम् कुन्त्याः क्षत्तुः प्रज्ञाम् धृतिम् कुन्त्याः सम्यक् द्वैपायनो ब्रवीत् सम्यक् द्वैपायनो ब्रवीत् वासुदेवस्य माहात्म्यम् वासुदेवस्य माहात्म्यम् पाण्डवानाम् च सत्यताम् पाण्डवानाम् च सत्यताम् दुर्वृत्तम् धार्तराष्ट्राणाम् दुर्वृत्तम् धार्तराष्ट्राणाम् उक्तवान् भगवान् ऋषिः उक्तवान् भगवान् ऋषिः इदं शतसहस्राख्यम् इदं शतसहस्राख्यम् लोकानां पुण्यकर्मणाम् लोकानां पुण्यकर्मणाम् उपाख्यानैः सह ज्ञेयम् उपाख्यानैः सह ज्ञेयम् आद्यं भारतमुत्तमम् आद्यं भारतमुत्तमम् चतुर्विंशतिसाहस्रीम् 24,000 चक्रे भारतसंहिताम् चक्रे भारतसंहिता उपाख्यानैर्विना तावत् उपाख्यानैर्विना तावत् भारतं प्रोच्यते बुधैः भारतं प्रोच्यते बुधैः ततोऽप्यर्थशतं भूयः ततोऽप्यर्धशतं भूयः संक्षेपं कृतवान् ऋषिः संक्षेपं कृतवान् ऋषिः अनुक्रमणिकाध्यायम् अनुक्रमणिकाध्यायम् वृत्तानां सर्वपर्वणाम् वृत्तानां सर्वपर्वणाम् इदं द्वैपायनः पूर्वम् इदं द्वैपायनः पूर्वम् पुत्रमध्यापयच्छुकम्
పుత్రమధ్యాపయచ్ఛుకం తతోన్యేభ్యోనురూపేభ్యః తతోన్యేభ్యోనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ విభుః శిష్యేభ్యః ప్రదదౌ విభుః. ఎంతో భక్తిభావంతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు భారతంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి శ్లోకాలకు వివరణ, ప్రహేళిక అనేటువంటి భాగాన్ని ఆచార్యుల వారు మనకు అందిస్తారు. శ్రద్ధాసక్తులతో దాన్ని కూడా శ్రవణం చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఆచార్యుల వారు ఈరోజు వ్యాసుడు భారత రచనలో ఏ ఏ విషయాల్ని చెప్పారనే వివరణంతా కూడా ఇచ్చారు. అదే కాకుండా ఎన్నెన్ని శ్లోకాల్లో ఏ విధమైనటువంటి రచనా పద్ధతులను అవలంబించారు అనే విషయం కూడా స్పష్టం చేశారు. మనకి ఏదో రకంగా భారతాన్ని చదువుకుని బాగుపడాలి అనేటువంటి ఉద్దేశ్యం వ్యాసుడికి ఉంటుంది. అంటే ఎక్కువ శ్లోకాలు కాకపోతే తక్కువ శ్లోకాలైనా పారాయణం చేసుకుంటూ భారత కథాసారాన్ని అందుకోవాలి అనే భావంతో వ్యాసుల వారు ఆ పద్ధతులన్నీ అవలంబించారు. మనకి పడడమే తప్ప బాగుపడడం తెలియనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా కొంత భారతం మీద శ్రద్ధ పెడితే కనుక జీవితానికి పనికొచ్చేటువంటి సంస్కారం ఒకటి వస్తుంది. అంతేకాక ఈరోజు భారత సారమా అనదగినటువంటి ఒక శ్లోకాన్ని కూడా ప్రస్తావించారు. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాంచ సత్యతాం దుర్వృత్తం ధాత్తరాష్ట్రాణం ముక్తవాన్ భగవాన్ ఋషి. ఇది చాలా మంచి శ్లోకం కాబట్టి కొంత మాట చెప్పడం. ఈ శ్లోకం మొత్తంలో కృష్ణుడి మాహాత్మ్యము, పాండవుల సత్యసంధత, ధృతరాష్ట్రాదుల యొక్క దుర్బుద్ధి, ధార్తరాష్ట్రుల దుర్బుద్ధి, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ శ్లోకం మొత్తంలో ఇంకా సారం ఏంటంటే వాసుదేవస్య మాహాత్మ్యం, కృష్ణుడి యొక్క గొప్పతనమే అసలు మొత్తం భారతం అంతా కూడా పరిశీలన చేస్తే. మార్కండేయ మహర్షికి కరారవిందేన పదారవిందం అని చెప్పి చిన్న పిల్లవాడై బొటనవేలు నోట్లో పెట్టుకుని చిన్న కృష్ణమూర్తిగా కనపడతాడు. అటువంటి వాడు అర్జునుడికి కాలానల సన్నిభమైన తన విశ్వరూపాన్ని చూపించి పశ్యమే యోగమైశ్వరం అంటాడు. నా విశ్వరూపం ఎలా ఉంటుందో చూడు అని. ఆ చిన్నపిల్లవాడికి ఈ విశ్వరూపం చూపించేవాడికి పొంతనుండదయ్యా, అదే భగవంతుడి లీలా అని చెప్పారు పెద్దవాళ్ళు. ఇదంతా కృష్ణమూర్తి మాహాత్మ్యమే. ఒక చోట అంటాడు ఏకలవ్యుణ్ణి కూడా నేనే చంపించానంటాడు. చేసిందంతా ద్రోణాచార్యతే. కృష్ణుడు ఎట్లా అంటే కనబడకపోయినా అంతా నడిపించే పరమాత్మ తానే అని చెప్పాడు. అంతటిది కృష్ణ మాహాత్మ్యం. అందుకే దాన్ని వ్యాసుడు ఉండబట్టలేక కథారూపంలో అక్కడక్కడ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా వ్యాసుల వారు కృష్ణుడి గురించి చెప్తూనే ఉంటాడు. అంతటి గొప్పవారు. వ్యాసుడికి నారాయణుడే చెప్తాడు, నీలో అన్నీ గొప్పమైన గుణాలు ఉంటాయి కానీ రాగం పోదయ్యా నీలో అని చెప్తాడు ఒక సందర్భంలో ఆయన్ని సృష్టించినప్పుడు. ఎందుకు ఆ మాట అంటాడంటే రాగం అంటే ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే సమస్త జీవరాశుల మీద నీకు ప్రేమ ఉంటుందయ్యా, యోగైన వాడికి అది కూడా పోతుంది, కానీ నీకు అది ఉంటుంది, ఆ రాగం అనేది ఆ రూపంలో ఉంటుంది అంటాడు. ఎందుకు అంటే అది ఉంటేనే అందరూ తరించాలి అనే భావంతో గ్రంథరచనలన్నీ చేస్తూ ఉంటాడు కదా, అందుకోసం ఉంచుతాడు. అలా వ్యాసుడు అందించిందే ఈ శ్రీమన్మహాభారతం. ఇందులో అనేకమైనటువంటి తాత్విక అంశాలు, మార్మికతలు చాలా కనపడుతూ ఉంటాయి. ఆ భాగానికి సంబంధించిన ప్రహేళిక భాగంలోనే మనం యక్షప్రశ్నలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటున్నాం గత కొన్ని రోజులుగా. అందులో కొన్ని విషయాలు ప్రస్తావన చేసుకున్నాం. కిమేకం యజ్ఞిడం సామం ఈనాటి చెప్పుకునేటువంటి విషయం. యక్షుడు ధర్మరాజుని అడుగుతున్నాడు, ప్రశ్న చేస్తున్నాడు, అనేకమైన విషయాలు అడుగుతున్నాడు. కిమేకం యజ్ఞిడం సామ కిమేకం యజ్ఞం యజుః కాచైషాం వృణితే యజ్ఞం కాంయజ్ఞో నాతివర్తతే అనేది ప్రశ్న. ఆయన అడిగింది ఏంటి అంటే కిమేకం యజ్ఞం సామ, యజ్ఞ సంబంధమైనటువంటి ఒకే ఒక సామం ఏదయ్యా అని అడిగాడు. తర్వాత కిమేకం యజ్ఞం యజుః అన్నాడు. అలాంటిదే అయినటువంటి ఒక యజస్సు ఏది అని అడిగాడు. అలాగే కాచైషాం వృణితే యజ్ఞం, ఏది యజ్ఞాన్ని పొందుతుంది అని అడిగాడు. తర్వాత కామి యజ్ఞో నాతివర్తతే, యజ్ఞము దేనిని దాటదు అనేటువంటి ప్రశ్నలు వేశాడు. వీటికి వరసగా ధర్మరాజు చెప్పిన సమాధానాలు పరిశీలన చేయాలి. ప్రాణో వై యజ్ఞం సామః, ప్రాణమే సామమయ్యా. మనోవై యజ్ఞం యజుః, మనస్సే యజస్సయ్యా. ఋగేకావృణితే యజ్ఞం, రుక్కు యజ్ఞమును పొందుతుంది. తాం యజ్ఞ నాతివర్తతే, యజ్ఞము రుక్కును అతిక్రమించదు అని చెప్పాడు. ఇలా చూస్తే అసలు మనకి ఏమీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే
యజ్ఞానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి లేదు కనుక మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళందరికీ ఉంటుంది, కానీ సామాన్యులమైన మనకి కొంత సహజమైన జ్ఞానం అవసరం. యజ్ఞం అంటే ఏంటి? పెద్ద పెద్ద అర్థాలకు పోవద్దు. లోకక్షేమం కోసం చేసేటువంటి భగవదారాధనలో ఒక కర్మ, అది యజ్ఞం. ఆ యజ్ఞం చేయాలంటే ముగ్గురు ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రశ్నకి ఎంత అవసరమో అంత మేర చెప్పుకుంటున్నటువంటి విషయం. ఎవరెవరు ఆ ముగ్గురు అంటే హోత, అధ్వర్యు, ఉద్గాత అనేటువంటి ముగ్గురు ఉంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఈ ముగ్గురు లేకపోతే అసలు యజ్ఞం అనేది జరగదు. హోత అంటే ఋగ్వేదం చదువుకున్నవాడు, అధ్వర్యు అంటే యజుర్వేదం చదువుకున్నవాడు, ఉద్గాత అంటే సామవేదం చదువుకున్నవాళ్ళు. ఈ ముగ్గురు ఉంటేనే, అంటే 3 వేదాలు ఉంటేనే ఒక యజ్ఞం అవుతుందయ్యా అన్నారు. యజ్ఞం వల్ల ఉపయోగం ఏంటి అంటే కృష్ణ పరమాత్ముడు చెప్పలేదా, యజ్ఞాత్ భవతి పర్జన్య అన్నాడు. సకాలంలో వర్షాలు పడతాయ్యా, దుఃఖాదులన్నీ శమిస్తాడని చెప్పి యజ్ఞానికి ఫలితాన్ని చెప్పారు పెద్దవాళ్ళు. యజ్ఞం ఎక్కడైనా జరిగితే అందుకు ఇలాంటి ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. మరి ఈ యజ్ఞం ఎన్ని రకాలు అన్నది ప్రశ్న. యజ్ఞం ఎన్ని రకాలన్న దగ్గరే అసలు చిక్కంతా కూడా వచ్చింది. ధర్మరాజు చెప్పిన సమాధానం ఆ దారి నుంచి మనం తీసుకోవాలి. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు గీతలో ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే అంటాడు కదా, స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాశ్చ అంటూ. ద్రవ్యయజ్ఞము, యోగయజ్ఞము, తపోయజ్ఞము ఇలా నానా విధాలుగా చెప్తూ ఉంటాడు. ధర్మరాజు యోగయజ్ఞాన్ని అనుసరించి ఇక్కడ సమాధానం చెప్పారని కొంతమంది అన్వయం చేశారు. ఏ విధంగా? జ్ఞానయజ్ఞం అని కూడా అనవచ్చు. ఈ విధంగా అన్వయం చేశారు. ఎందుకు అంటే యజ్ఞములలో యజ్ఞ సంబంధమైన ఒకే ఒక సామమేది అని అడిగారు. యజ్ఞముల్లో అనేక సామాలు ఉంటాయి కదా, యజ్ఞ సంబంధమైన ఒకే సామమేది అనడంలో ఈయన చెప్పిన సమాధానం ఏంటి అంటే ప్రాణమే సామం అని చెప్పాడు. అంటే మనలో కూడా 3 వేదాలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. మన ప్రాణం సామవేదం, మన మనస్సు యజుర్వేదం, మన ఆలోచనలే ఋగ్వేదం అని చెప్పారు. ప్రతివాడు వేద పండితుడే. అది తెలియకపోవడం వల్లే నిర్వేద పండితులు అయిపోతున్నారు. కానీ చెప్పినటువంటి విషయం అంతా ఏమిటి అంటే అంతా వేదస్వరూపమే అని చెప్తున్నారు. ప్రాణం సామం అని ఎందుకు చెప్పారు అంటే సామంలో స్వరం ఎక్కువగా ఉంటుంది కదా, ఈ స్వరం ప్రాణాన్ని ఆశ్రయించే బయటికి వస్తుంది కనుక ప్రాణాన్ని సామమని చెప్పాడయ్యా అన్నారు. ఊరకే చెప్పలేదు. మరి రుక్కుని దానికి ప్రమాణం కూడా చెప్పాడు. రుక్కుని వాక్కని ఎందుకంటారయ్యా అంటే బృహదారణ్యకంలో ఆ మాట చెప్పాడు. వాగేవ ఋగ్వేద మనోయజుర్వేద ప్రాణస్సామవేద అని చెప్పారు. వాక్కు అంటే కేవలం మనం మాట్లాడే మాట మాత్రమే కాదు. వాక్కు అంటే జ్ఞానం. సరస్వతిని వాగ్దేవత అంటాం కదా, వాగ్దేవత అంటే ఉత్తగా మాట్లాడే పలుకులు ఇస్తోంది కాబట్టి వాగ్దేవత అంటామా, జ్ఞానాన్ని అనుగ్రహిస్తోంది కాబట్టి వాగ్దేవత అంటామా? జ్ఞానాన్ని అనుగ్రహిస్తోంది కనుకనే వాగ్దేవత అంటాం. కనుక రుక్కు అంటే ఏమిటి అంటే జ్ఞానం అని అర్థం చెప్పారు. మనస్సుని యజుర్వేదంగా చెప్పారు. ఎందుకు? అందులోనే సంకల్పాదులన్నీ పుడతాయి. యజ్ఞకర్మాచరణ చెయ్యాలన్నా అసలు ఏం చేయాలన్నా కూడా మనస్సులో సంకల్పం పుడుతూ ఉంటుందయ్యా అన్నారు. ఈ మనస్సు నిగ్రహింపబడాలంటే ప్రాణరూపమైన సామము అలాగే వాగ్రూపమైనటువంటి రుక్కుల చేత నిగ్రహింపబడినప్పుడు మనస్సు అధీనంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. అదేవిధంగా తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు. రుక్కు ఒక్కటే యజ్ఞాన్ని పొందుతుంది అని చెప్పాడు కదా, కాచైషాం వృణితే యజ్ఞం అన్నాడు కదా, ఏ ఒకటి యజ్ఞాన్ని పొందుతుంది అన్నాడు. ఇప్పుడు ఏ ఒకటి అంటే ఏంటి? రుక్కు యజ్ఞాన్ని పొందుతుంది అని చెప్పాడు. రుక్కు అంటే మన ఆలోచన మనస్సుని పొందుతుంది. అంటే భగవంతుణ్ణి స్మరణం చెయ్యాలనేటువంటి వ్యాపారం ఉంటుందే దాన్ని పొందుతుందయ్యా అన్నాడు. యజ్ఞము దేనిని అతిక్రమించదు అన్నప్పుడు అతిక్రమించదు అని అర్థం తీసుకోకూడదు. యజ్ఞము దేనిని అనుసరించి బ్రహ్మాన్ని పొందుతుంది అంటే యజ్ఞము అంటే మనస్సు జ్ఞానాన్ని అనుసరించి బ్రహ్మాన్ని పొందుతుంది అని అర్థం తీసుకోవాలి. జ్ఞానాన్ని అతిక్రమించి అంటే జ్ఞానానికి భిన్నంగా బ్రహ్మపథాన్ని ఎవరు జీవుడు పొందలేడు కదా. కనుక సాధనతో పటిష్టమైనటువంటి మనస్సు జ్ఞానమనే మార్గం ద్వారా భగవంతుణ్ణి పొందుతుంది అనేటువంటి సమాధానాన్ని ఇక్కడ చెప్పారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి అన్వయం. వాస్తవానికి చాలామంది పెద్దవాళ్ళు కూడా సామాన్యులకి కొంతమేర ఇది అవగతం కాదు అనే భావంతో విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే అలా దాచేస్తే కనుక అలా ఉండిపోతుంది అనేటువంటి అభిప్రాయంతో ఏదో ఒక చెప్పి వివరణ చేస్తే సామాన్యులు కూడా దీని స్థాయిని అందుకుంటారు అనేటువంటి భావంతో ఒకానొక అన్వయాన్ని పరిశీలనం చేసి చెప్తున్నటువంటి మాట. బట్టతలకి మోకాలకి ముడిపెట్టి లేనిది చెప్పడం జరగట్లేదు. ప్రొఫెసర్స్ కొంతమంది చెప్పినటువంటి విషయాలు, గ్రంథాల్లో ఉన్న విషయాలను తీసుకుని ఉపనిషత్ ప్రమాణంగా, నీలకంఠీయ వ్యాఖ్య ప్రమాణంగానే సవివరంగా దీనికి అన్వయం చేసుకున్నాం కూడా. ఇది ఒకానొక అన్వయం మాత్రమే. విజ్ఞులైనటువంటి వారు గ్రహించి దీన్ని ఆనందిస్తారని ఆశిస్తూ మరొక కొత్త భాగంతో మరుసటి నాడు మళ్ళీ కలుద్దాం. ప్రహేళికా భాగానికి సెలవు. ఓం నమో వెంకటేశాయ. ప్రహేళికా భాగాన్ని చక్కగా శ్రవణం చేశాం. ఇప్పుడు గోవిందనామములు ఆడియో ద్వారా శ్రవణం చేసి పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వెనుగాణ ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల
గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్క్య గదాధర గోవింద విరజాతి దస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద కసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద సనాతనమూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద
శ్రద్ధాసక్తులతో గోవిందనామాలు శ్రవణం చేశాము, చక్కగా గానం చేశాము. ఇప్పుడు క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అన్వయిద్దాం అందరం కూడా. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.